హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఎల్జీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు పీజీసీఎల్ పవర్ గ్రేడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి మనకు ఇక్కడ అప్రెంటిస్షిప్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈ రోజు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు దీనికి సంబంధించినది ఇక్కడ రీజన్ వైజ్ అనేది ఇచ్చారు, తర్వాత స్టేట్, తర్వాత లింక్ మనకు ఇది పీడిఎఫ్ అయితే ఇచ్చారు, నోటిఫికేషన్ పీడిఎఫ్ అనమాట. సో మనకు నార్దర్న్ ఇక్కడైతే ఈస్ట్ ఏరియన్ కానీ వెస్ట్ కానీ ఇక్కడైతే సౌత్ సంబంధించినది మీకు సంబంధించిన స్టేట్ బట్టి ఇక్కడ వాళ్ళు ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారన్నమాట. దాని మీద క్లిక్ చేసేసి మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. సపోజ్ ఇక్కడైతే ఆంధ్ర తెలంగాణ సంబంధించిన వాళ్ళకి సంబంధించింది అండ్ కర్ణాటక ఇక్కడైతే వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు స్టార్టింగ్ వచ్చేసి 15th సెప్టెంబర్ నుండి 6th ఇక్కడ అక్టోబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. మనకు అప్రెంటిస్షిప్ వచ్చేసి ఇక్కడ ట్రేడ్ అయితే ఇచ్చారు అనమాట. ఐటీఐ డిప్లొమా ఇక్కడైతే డిప్లొమా ఎలక్ట్రికల్ సివిల్ కానీ ఇక్కడ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ కానీ డిప్లొమా ఆఫీస్ మేనేజ్మెంట్ కానీ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ కానీ సిఎస్ఆర్ ఇక్కడ లా ఎగ్జిక్యూటివ్ ఈ విధంగా రాజ్భాష అసిస్టెంట్ ఈ విధంగా అయితే ఇచ్చారు. రిజర్వేషన్ వైజ్ అనేది పోస్టులు ఇచ్చారు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టోటల్ వేకెన్సీ స్లాట్స్ అయితే ఇచ్చారు. సో తర్వాత మనకు సంబంధించినది ఇక్కడ ట్రైనింగ్ లొకేషన్ అయితే ఇచ్చారన్నమాట, తెలంగాణ ఆంధ్ర కర్ణాటక సంబంధించింది. సో ఇక్కడ చూసుకోండి. అండ్ మనకు ఎలిజిబుల్ వచ్చేసి ఇక్కడ ఐటీఐ ఎలక్ట్రీషియన్ వచ్చేసి ఇక్కడ ట్రేడ్ అయితే ఇచ్చారు అండ్ స్టిఫెండ్ చూసుకోండి. తర్వాత మనకు డిప్లొమా సంబంధించినది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీనికైతే మీరు గ్రాడ్యుయేట్ సివిల్ చేసి ఉంటే బీఈ బీటెక్ కానీ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు సంబంధించిన ఇక్కడ పోస్ట్ను బట్టి అండ్ మీ యొక్క ట్రేడ్ బట్టి ఇక్కడైతే మీరు చూసుకోండి సో జాగ్రత్తగా. సో దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ ఇంటర్వ్యూ అయితే లేదు, డైరెక్ట్గా మనకు మెరిట్ లిస్ట్ ఆధారంగా వాళ్ళు ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే జాగ్రత్తగా చదివి మీరు అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే మనం పీజీఐసీఎల్ సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు పీజీసీఎల్ పవర్ గ్రేడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ వెబ్సైట్ అన్నమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు సంబంధించిన ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ చూసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇక్కడ స్టెప్ 1లో వచ్చేసి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు నాట్స్ అనేది పోర్టల్ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకు సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ కానీ బిజినెస్ డెవలప్మెంట్ కానీ లా ఎగ్జిక్యూటివ్ కానీ పిఆర్ సంబంధించిన రాజ్భాష లైబ్రరీ అసిస్టెంట్ ఉన్న వాళ్ళైతే మీరు కంపల్సరీ అప్రెంటిస్షిప్ అండ్ ఐటీఐ ఇక్కడ ఎలక్ట్రీషియన్ ఎవరైతే చేసి ఉన్నారో అప్రెంటిస్షిప్లో కంపల్సరీ అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసి ఉండాలి. దాని నుండి మనం సంబంధించిన నెంబర్ అయితే మనకు యూనివర్సల్ నెంబర్ ఉంటుంది, అది అయితే వచ్చి ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్ చేసే వాళ్ళు నాట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది, ఇన్వాల్వ్ నెంబర్ అదైతే కంపల్సరీ అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు, ఆ యొక్క పోస్ట్ నేమ్ ఉన్న వాళ్ళు మీరు కంపల్సరీ అయితే ఈ యొక్క వెబ్సైట్ వెళ్ళి మీరు అక్కడ నుండి అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మనకు ఈ విధంగా నాట్స్ అనేది అప్రెంటిస్షిప్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నాట్స్లో మీరు డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉన్నారో ప్రొఫైల్ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి దీంట్లో. సో ఈ యొక్క రెండు వెబ్సైట్లో మీ యొక్క ప్రొఫైల్ అయితే ఈ నాట్స్ అప్రెంటిస్షిప్ అండ్ అప్రెంటిస్షిప్ ఇండియా సంబంధించినది. సో ఈ రెండింటిలో మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడైతే ఎవరైతే పోస్ట్ అయితే నేమ్ అయితే ఇచ్చారో వాళ్ళైతే సో అదైతే జాగ్రత్తగా మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనం అప్లై చేసుకోవాలి కాబట్టి సో అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్లో అయితే ఇక్కడ మీరు ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఉంటే అప్రెంటిస్షిప్ ఇండియాలో మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. 100% ప్రొఫైల్ కంప్లీట్. నేను ఆ యొక్క వీడియో అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. తర్వాత డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు నాట్స్ రిజిస్ట్రేషన్లో వెళ్ళి ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అప్లై అయితే చేయాలి కాబట్టి ఇక్కడ మనకు క్లిక్ హియర్ ఉన్నాయి కదా అప్లికేషన్లో. సో మనకు అప్లికేషన్ అయితే తీసుకువెళ్తుంది అనమాట. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన వేకెన్సీస్ వైస్ అయితే ఇచ్చాయి. సో ఇక్కడ క్లిక్ టు అప్లై ఆప్షన్ కదా, దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు సంబంధించినది అగ్రి అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మీరు అగ్రి అనేది చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇక్కడ నాట్స్ సంబంధించినది ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఇవ్వాలి. సో అదైతే కంపల్సరీ అయితే ఇచ్చేసేయండి. సో ఎవరైనా కానీ మనం కంపల్సరీ అయితే నాట్స్ రిజిస్ట్రేషన్లో చేసిన తర్వాత ఇక్కడ ఐడి ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడ మనకు ట్రేడ్ అప్లై. సో మీరు ఏ ట్రేడ్ పని అయితే అప్లై అయితే చేద్దామనుకుంటున్నారో ఆ యొక్క ట్రేడ్ అయితే దీంట్లో అయితే చేసుకోండి అనమాట. సో మీకు ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసి ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి, డిప్లొమా
లేదా డిప్లొమా సివిల్ ఇన్ ఎలక్ట్రికల్ కానీ, సివిల్ గ్రాడ్యుయేట్ సివిల్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ మీరు దీనిపైన అయితే అప్లై చేయాలనుకుంటే దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే రీజన్ మీ యొక్క సంబంధించిన మీరు ఏ రీజన్ పైన అయితే అప్లై చేస్తున్నారో దాని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇక్కడ స్టేట్ అయితే వచ్చేస్తుంది. మీరు ఏ స్టేట్ పైన అయితే అప్లై చేద్దాం అనుకుంటారో అది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఫాదర్ ఉంటే ఫాదర్ ఇచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత మదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ చూసి మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క డొమిసిల్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు సంబంధించిన స్టేట్ అనేది. తర్వాత ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీ, సో మీరు జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ అనేది ఇవ్వాలి. కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేసేయండి. ఫుల్ అనేది నియరెస్ట్ రైల్వే స్టేషన్, సిటీ, తర్వాత డిస్టిక్, స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. పిన్ కోడ్ ఇచ్చేసేయండి. ఒకవేళ సేమ్ ఉంటే ఇక్కడ మనకు టిక్ మార్క్ ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఒకవేళ వేరే డీటెయిల్స్ ఉంటే వేరే డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. సో లాంగ్ అయిన ఈ వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి నేను ఫాస్ట్గా అయితే చెప్తున్నాను. మీరు అయితే స్లో మోషన్లో చేసుకుని ఇక్కడైతే మీరు అప్లై చేసుకోండి. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ వచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ రీకన్ఫర్మ్ అనేది ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్లో మీకు సంబంధించినది ఇక్కడ మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డిప్లొమా కానీ మీకు డిగ్రీ కానీ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లో మీకు సంబంధించిన ఇక్కడ 2 డొమిసిల్ అనేది మనకు కామర్స్ అయితే సంబంధించిన మార్క్స్ ఎన్ని ఉంటాయో మీకు పర్సెంటేజ్ అనేది ఆ యొక్క పర్సెంటేజ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసేయండి. సో ఇక్కడ మీరు డెసిమల్స్ అయితే ఇచ్చేసేసేయండి. సో మీకు పర్సెంటేజ్. తర్వాత డిస్ప్లే వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రానిక్ పవర్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీకు సిజిపిఏ ఉంటే సిజిపిఏ ఇచ్చేసండి, లేకపోతే అవసరం అయితే లేదు. డ్యూరేషన్ కోర్స్, సో ఇక్కడ ఎప్పుడైతే మీరు స్టార్టింగ్ అనే మీకు సంబంధించిన డ్యూరేషన్ కోర్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. మీరు ఎప్పుడు జాయినింగ్ అయ్యారో ఇయర్, మంత్, డేట్, తర్వాత ఎప్పుడు వరకు అయితే మీరు చేశారో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ రిజల్ట్ వచ్చేసి ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి మీకు ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, డే, మంత్, ఇయర్. తర్వాత మోడ్ ఆఫ్ కోర్సు ఇక్కడైతే ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, డిస్టెన్స్ ఇచ్చేసేయండి. డివిజన్ వచ్చేసి ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది ఇచ్చేసేయండి దీంట్లో. ఆ తర్వాత మీకు సంబంధించిన యూనివర్సిటీ నేమ్, ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ బ్యాంక్ సంబంధించిన మీ యొక్క నేమ్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, ఇక్కడ బ్రాంచ్ సిటీ, ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్ ఇచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా అనేది అన్ని క్లారిటీగా అయితే చూసుకున్న తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోటో, సిగ్నేచర్, డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటో వచ్చేసి 50 KB జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. చూస్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ అయిపోతుంది. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి 30 KB జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఇక్కడ అప్లోడ్ చేసేసండి. 10th క్లాస్ సంబంధించిన 1 MB PDF ఫార్మాట్లో అప్లోడ్ చేసేసండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్టిఫికేట్, ఇది మార్క్ షీట్ అన్నమాట. సో ఇక్కడ అప్లోడ్ చేసేసండి. అండ్ ఇంటర్మీడియట్ సంబంధించిన ఉంటే ఇక్కడైతే అప్లోడ్ చేసేసండి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిగ్రీ, ఇక్కడ మీ క్వాలిఫికేషన్ సంబంధించిన డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేసేసండి. తర్వాత మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేసేసండి. తర్వాత బ్యాంక్ డాక్యుమెంట్స్, క్యాన్సిల్ చెక్, పాస్బుక్ ఏదైనా ఉంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సంబంధించిన చెక్ బుక్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేసండి. మీ యొక్క క్యాష్ సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేసేసండి. తర్వాత ఆధార్ సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ ఏవైనా ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసేసండి పీడిఎఫ్లో. సో ఈ విధంగా డాక్యుమెంట్స్ పీడిఎఫ్లో మిగతా అనేది మనకు జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ అన్ని అప్లోడ్ అయిపోయిన తర్వాత అగ్రీ చేసేసి ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఫామ్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. జాగ్రత్తగా మీరు ఇక్కడ అన్ని చూసుకొని డాక్యుమెంట్స్ అన్ని చూసుకొని 1-2 సార్లు జాగ్రత్త చూసుకొని ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేసండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. రిజిస్ట్రేషన్ ఐడి అయితే వచ్చేస్తుంది. మిగతా డీటెయిల్స్ అయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో కావాలంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ అప్లికేషన్ క్లిక్ టు ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఉన్నది, దీని మీద క్లిక్ చేసేసి మీరు సో ఇక్కడ ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ప్రింట్ రెజ్యూమ్ ఉన్నది, దీని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అప్లికేషన్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు సంబంధించిన అప్లికేషన్ అయితే మీరు చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ టు ఇంకా లాగిన్ వెబ్సైట్ ఉంది కదా, సో ఇక్కడ మనకు క్లిక్ టు లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన లాగిన్ అనేది ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. మీ యొక్క యూజర్ నేమ్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అనమాట. పాస్వర్డ్ మీ యొక్క వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది మీ యొక్క ఈమెయిల్ ఐడికి. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అనేది వచ్చేస్తుంది.
ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు సంబంధించిన అనేది రెజ్యూమ్ ఉంటుంది. ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు. తర్వాత మనకు సంబంధించిన ఏదైతే మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అయితే ఉంటుంది. అండ్ మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించినది ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అప్రెంటిస్‌షిప్ సంబంధించినది ఇక్కడైతే మనకు సక్సెస్ఫుల్ అని చూపెట్టింది అనమాట. మీకు సంబంధించిన ఇంకా డీటెయిల్స్ వేరే చూసుకోవాలంటే ఇక్కడైతే మనకు అవపడతా ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఈ విధంగా అయితే అప్లికేషన్ అయితే జాగ్రత్త చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించినది అప్లికేషన్ ప్రాసెస్ అయితే జాగ్రత్తగా చేసుకోండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.